ఇది ఇవాళ చాలామంది ఎదుర్కొంటున్న పరిస్థితి, అనుమానం ఏం లేదు. మనం పైకి చెప్పుకుందుకు సిగ్గుపడుతున్నాం. కానీ ఇంకా ఎంతకాలం బతకాలరా? సంత ఈ సమస్యల్లో, ఈ వలయాల్లో, ఈ కష్టాలు ఎవ్వడు మాట వినడు. ఈ కుటుంబానికి మనం బాధ్యత వహించాలి. ఏమన్నా అంటే మన అంటారు అందరూ. లోకం తీరది. భర్త తప్పు చేస్తే భర్తనంటారు. చిత్రం ఏమిటంటే భార్య తప్పు చేస్తే కూడా భర్తనంటారు. ఏమంటారో తెలుసా? రౌతును బట్టి గుర్రం. విచిత్రమైన సామెత అండి. అలాగని ఈ భర్త గారు నిజంగా రౌతులా ప్రవర్తించి ఆవిడని అదుపులో పెట్టేస్తే వెంటనే మహిళా సంఘాల వాళ్ళు వచ్చేస్తారు. వీడి మీద కేసెట్టే. ఆవిడ తప్పు చూడరు. అక్కడ ఆవిడ తప్పు చూడరు. స్త్రీలైతే తప్పు చేయకూడదని ఏమైనా ఉంది? శూర్పణఖలు మందరిలో రామాయణ కాలం నుంచి ఉన్నారు. ఇక్కడ ఎవరికి మినహాయింపులు ఉండవండి. తప్పు ఒప్పు చూడాలి. కానీ స్త్రీ పురుషుల భేదం ఏంటండి? అక్కడ భేదం పనికిరాదు. గయ్యాడైన మనుషులు చాలామంది ఉన్నారు. మా సాత్వికులైన వాళ్ళు చచ్చిపోతున్నారు పడలేక. తప్పనిసరి కాపురాలు చేస్తున్నారు. ఇక్కడ వేరే అలవాట్లును తప్పులు అక్కర్లేదు. గయ్యాడితనం చాలండి సంసారం నాశనం కావడానికి. ఏదన్నా గొడవే. మరి ఆ మొగుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ చచ్చినట్టు పడున్నాడు గౌతమ బుద్ధుడిలా మాట్లాడకుండా. వాడికి ఇవ్వాలి నోబెల్ శాంతి బహుమతి.